నార్మల్‌గా 'ప్రవస్తి' ఎలిగేషన్స్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలందరూ సపోర్ట్ చేశారు. కామెంట్స్ రూపంలో గానీ, వీళ్ళందరూ ఇంతే అని చెప్పి సపోర్ట్ చేశారు. కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీ మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ థింగ్ సునీత చూసుకున్నావా? గారు చూసుకున్నావా? చూసా అన్నీ చూసావా? చూస్తా. చూస్తున్నావా? సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో అవును. అప్పటి నుంచి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్గా సైడ్ స్విచ్ చేసేసారు. అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో. సో మీ పిల్లలకి ఇంతే ఇంజస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా, మీరే ఆలోచించండి. సో ఇదొకటి. అండ్ యాజ్ ఐవ్ సెడ్ సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. నీకు ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా మాటలు మార్చారా? లేదు, వాళ్ళు అలానే ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఆన్ మై సైడ్. ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు, కెరియర్ అయితే వదులుకోకు, బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు. నీ కోసం మేము సాంగ్స్ చేస్తాం, సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా అంటే ఇప్పుడు నువ్వు ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి, ఏదైనా సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు. అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీకేం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? నువ్వు ఏమైనా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చెయ్యరు. బికాస్ వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు. సో అలా ఆపడం అవేం చెయ్యరు. ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అది అంతవరకే, కానీ ఆపడం అయితే చెయ్యరు. నువ్వు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వచ్చి వీడియో చేయడం పబ్లిక్ అందరికీ తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే. అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకొని నీకేమైనా ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్. నేను నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్. ఆపర్చునిటీ దానికి అది వస్తే నేను వెళ్తాను, బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్. సో నాకు ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది, యాజ్ ఐవ్ సెడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దట్ ఈస్ ఎనఫ్. నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను, దిస్ ఇస్ ఫర్ షూర్. బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు. సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా వెళ్ళను. ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా, ఏమో కొంచెం మంచిగా ఉంటే నీకు మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకెళ్ళొచ్చు, దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా. ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్, వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి, మోస్ట్లీ ఉంటాయి. సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు గివ్ అప్. అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే, మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారయ్యారు సోషల్ మీడియాలో వాటిలో. సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు. అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ ట్రామా ఇస్ డ్రామా. మెయిన్ ఇదొకటి, మీరు డ్రామాని ఎలా అంటారు? సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమప్ అయి ఉన్నారు. సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు. నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ నా లైఫ్లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్. సో బేసిక్లీ 6 years బ్యాక్ మా అక్క ఒక 17-18 years ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు షీ వాజ్ స్టడీయింగ్, మా ఫాదర్ సడన్గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. సో అప్పటి నుంచి కూడా ఐ టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ. సో ఐ వాజ్ అరౌండ్ 12 years old. 12 yearsకి నీ మీద బరువు బాధ్యతలు వేసుకున్నావు. సో అప్పటి నుంచి ఐ టుక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. నేను అది అక్కడ చెప్పాను, మా టీవీలో క్లియర్గా చెప్పాను దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్. సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు. సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో. సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మిమ్మల్ని టీమప్ చేయడానికి మాత్రం వస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, ఈ కెరియర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను. సో ఇది. అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు, వీఆర్ నాట్ వెరీ రిచ్, సో నాకు సపోర్ట్ చెయ్యరు. పవర్ఫుల్ ఉన్న పీపుల్కే సపోర్ట్ చేస్తారు, డబ్బులు పవర్ ఉంటే చేస్తారు అంతే. సో ఈ మెయిన్ రీజన్స్ నేను ఆ మాట అనడానికి. ఊరికే అయితే అనలేదు, చాలా పెయిన్ ఉండింది నా వెనకాల ఆ మాట అనడానికి. సో ఇట్స్ స్టిల్ పెయిన్ఫుల్ టు మీ. కానీ నువ్వు నీ మాటలు అయితే ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా నీ మాటలు వెనక్కి తీసుకో లేదు.
ఫర్ షూర్ ఐ తీసుకోవాలి వాంట్ బికాస్ ఐ డోంట్ లై ఎనీవేర్. నాకు జరిగింది నేను ఎక్స్పోజ్ చేశాను. ఇట్స్ మై ఫీలింగ్స్. సో ఇంజస్టిస్ జరిగింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయాలని కాదు, ముందు చాలాసార్లు చేస్తున్నాను. ఐ హవ్ డన్ 14 రియాలిటీ షోస్ ఇన్ టోటల్. సో నా ఏజ్ 19 years అయినా నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది రియాలిటీ షోస్లో. సో నేను అంతా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్లో ఉన్నాను, నేను కూడా చాలా యాక్సెప్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు కూడా వీడియో చేయలేదు. కానీ నౌ ఐమ్ ఫెడ్ అప్. ఇంత ఇండస్ట్రీస్ జరిగింది కాబట్టే చేస్తున్నాను. దట్స్ ది ఓన్లీ రీజన్. సునీత గారు, మీకు ఒక వీడియో చేస్తున్న వీడియోలో నువ్వు చిన్నప్పుడు బాగా పాడేదానివమ్మా, అప్పుడు నీకు బాగా సపోర్ట్ చేశాము, ఎస్పీబీ గారు దానికి కానీ ఆయన కూడా చెప్పేవాళ్ళు, ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకనే మేము కంప్లైంట్ చేస్తున్నాం, దాన్ని నువ్వు తీసుకోవడం రావాలి అని చెప్పడం జరిగింది కదా. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? కన్సిస్టెన్సీ లేదు అన్నారు, అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ హర్ దట్ నేను 1 year బ్యాకే, 1 year కూడా కాదు, సో ఆ సూపర్ సింగర్లోనే నేను అంత హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను. అరుంధతిలో భూభు భుజంగం అన్న పాట పాడాను. మనసుగా చిత్రామ్మ గారి పాట. సో చిత్రామ్మ గారి పాట బేస్ రేంజ్ నాయిస్ అయితే ఎవరు పాడరు, హై నోట్స్ వస్తేనే పాడతారు. సో నేను అవన్నీ పాడున్నాను ఇక్కడ, నాకు మీరు అలాంటి సాంగ్స్ ఇవ్వలేదు. సో అది నా తప్పు ఎలా అవుతుంది? ఇది నా ఒపీనియన్, నాకు జరిగి నేను చెప్తున్నాను. సో ఇట్స్ ఓకే, కన్సిస్టెన్సీ లేదన్నారు, అది ఆవిడ ఒపీనియన్. నేను దాని గురించి అయితే ఏం మాట్లాడను. బట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ హర్. నేను పాడొచ్చాను, హై పిచ్ ఉన్న హై నోట్స్ ఉన్న సాంగ్స్ పాడాను, ఇక్కడ కూడా పాడాను. కానీ అది మేల్ సాంగ్ అయింది, మీరు ఇంపాక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేయలేరు ఫీమేల్ సాంగ్ నుంచి. అండ్ అదొకటి. అండ్ పక్కన జడ్జెస్ని కూడా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. అది మీ ఒపీనియన్ అయినా కూడా పక్కన జడ్జెస్కి చెప్పి మీరు కూడా ఇదే పాయింట్ చెప్పండి అని మీరు చెప్పలేరు. అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ టు మీ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. ఓకే, పక్క జడ్జికి ఈమె సరిగ్గా పాడదులేండి అని చెప్పడం జరిగింది. యా, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అలా చెప్పడం మైక్ లో విన్నావా? యా, ఇన్ ఇయర్స్ లో విన్నాను కాబట్టి నేను చెప్తాను. ఇన్నర్ ఉందా? ఉంది. ఆమె మైక్ ఆఫ్ అవ్వలేదని ఆన్ లో ఉంది, ఆవిడ తెలీదు. సో నాకు అప్పుడే వినిపించింది, నేను అప్పుడే పాడబోతున్నాను ఇంకా సౌండ్ చెక్ లో. సో అదొక మెంటల్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఎవరికైనా. సో దట్స్ వెరీ రాంగ్. అంతరామమయం సాంగ్, థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ ఎపిసోడ్. సాంగ్. ఇంకోటి, చంద్రబోస్ గారు బాగా ఈవెంట్లు చేస్తున్నావు అనే కామెంట్ ఒకటి నేను అది చూసా. ఈవెంట్లు బాగా చేస్తున్నావు, అసలు అది ఏ సందర్భంలో వచ్చింది? అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ లో అన్నారు, నా గురించి బాగా మాట్లాడుతూ చెప్పారు. బట్ అదేంటో ఇంకో వేలో వెళ్ళింది రీల్స్ లో. ఐ డోంట్ నో వై. అది ఏ సందర్భంలో వచ్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ అది ఎస్పీబీ సార్ రౌండ్ లో నువ్వు నాతో ఏమన్నావు అన్న పాట పాడాను. అది అయ్యాక మంచి కామెంట్ ఇస్తూ, ఇలా నీవన్నీ అప్డేట్స్ చూస్తున్నాను, మంచిగా అన్ని దేశాలు తిరుగుతూ షోస్ చేస్తున్నావు కదా అని మాట అన్నారు. సో అది ఏమో మరి రీల్లో ఏదో మీమ్లా వెళ్తుంది, నాకు అది అర్థం కాలేదు యాక్చువల్లీ. సో ఆ నెగటివ్ వేలో అయితే అనలేదు సార్, నెగటివ్ వేలో అనలేదు. దానికి కూడా ఆయన్ని కామెంట్స్ లోని ఆయన్ని ఐ డోంట్ నో వై, బట్ దానిలో ఏం తప్పు లేదు సార్, అది మాత్రం నెగటివ్ గా అనలేదు అని నేను పక్కా చెప్తాను. మీకు జ్ఞాపకం నుంచి ఫోన్ వచ్చిందా? లేదు. ఇప్పుడు సునీత గారి నుంచి కానీ కీరవాణి గారి ఎక్కడి నుంచి నీకు ఫోన్లు రాలేదా? లేదు. బట్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డే ఈటీవీ నుంచి ఒక ఎంప్లాయీ గారు కాల్ చేశారు, చేసి ఇలా నిజంగా ఇంజస్టిస్ జరిగింది, ప్రస్తుతం ఎలిమినేట్ అవ్వకూడదు అని అయితే చెప్పారు. ఇది ఒక్కటే కాల్ వచ్చింది, ఇంకేం రాలేదు. మేబీ ఆ కాల్ వల్ల నువ్వు ఈ వీడియో చేయాల్సి వచ్చిందా? లేదు, నేను ఎలిమినేట్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను. ఐ మీన్ ముందు నుంచి నాకు ఉండింది క్విట్ అయిపోవాలి, నేను ఈ షో ఎక్స్పోజ్ చేయాలి అని. కానీ ఇంకా నన్ను అంత అన్యాయంగా ఎలిమినేట్ చేసేసరికి సో ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ దీస్, నాలా ఇంకొకటి సఫర్ అవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో నేను వీడియో చేశాను. ఇప్పుడు ప్రతి సింగింగ్ కాంపిటీషన్స్, సింగింగ్ షోస్ లో అన్ని ఎలాగైనా జరుగుతాయా? జరుగుతాయి, బట్ ఎంత అన్యాయంగా అయితే వాళ్ళు ఎవరిని లేపాలనుకుంటున్నారు వాళ్ళని లేపుతారా? లేదు, అలా ఏం లేదు. టాలెంట్ వైజే చేస్తారు. సాంగ్స్ లిస్ట్ ఒక్కటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అవుతుంది షోస్లో, కానీ లాస్ట్కి విన్నర్ కానీ అవన్నీ కానీ టాలెంట్ బేస్ చేసుకునే చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, నీకు బాడీ షేమింగ్ జరిగింది అని చెప్పి అది ఎవరన్నారు నీకు? నిన్ను ఎవరన్నారు? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్లో ఒక పర్సన్ అండ్ డిజైనర్, వీళ్ళిద్దరు జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళు. మరి అప్పుడే చెప్పు ఉండాల్సింది కదా అని. జ్ఞాపికకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కదా, సో మళ్ళీ నేను ఎందుకు చెప్పడం, వాళ్ళ వరకు వెళ్ళే ఉంటాను కదా నేను అనుకున్నాను. అండ్ ఇంకొక ఫియర్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు నాది అప్పటి వరకు అసలు మాట్లాడలేదు, అంత రీల్ అంత బాగా మాట్లాడలేదు.
రీల్లో అంత బాగా మాట్లాడారు కానీ బయట అసలు ఎప్పుడు మాట్లాడిందే లేదు సరిగ్గా. సో అదొకటి ఐ హెసిటేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏమైనా మళ్ళీ మాట్లాడితే నన్ను ఏమైనా అంటారేమో తిరిగి, మళ్ళీ ఆ ఇంపాక్ట్ అక్కడ చూపిస్తారేమో అన్న దానిలో కూడా నేను ఆగాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళే. సో వాళ్ళే చేసినప్పుడు నేను వాళ్ళకే వెళ్ళి ఏం కంప్లైంట్ చేస్తానని అనిపించింది. సగానికి సగం మంది మంచి టాప్ సింగర్స్ కానీ వీళ్ళు కానీ సగం మంది మొత్తం కీరవాణి గారి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళ చుట్టూ ఉంటారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ నువ్వు ఏం చేసినా కూడా నీకు సింగర్స్ నుంచి కానీ వాటి నుంచి సపోర్ట్ రాదు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయగలవు? ఓన్లీ నీ వీడియో చేసావు, వీడియో అయిపోయింది అంతేనా? ఇంకా ఏమైనా ముందుకు ఫైట్ చేస్తావా? నాకేం కావాలంటే ఐ జస్ట్ వాంట్ ఆడియన్స్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ఆల్ స్క్రిప్టెడ్. అక్కడ సిల్వర్ జూబ్లీ సిరీస్లో సో ఇట్ ఈస్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ నాకు జరిగిన ఇంజస్టిస్ నేను చెప్పాను బయటికి. సో ఆడియన్స్ అది రియలైజ్ అయ్యి ఇలాంటి షోని చూడడం ఆపి స్పాన్సరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడం ఆపుతారని నాకు ఒక చిన్న హోప్. బికాస్ అది చేస్తూ పోతుంటే ఇంకా వస్తూనే ఉంటాయి సీజన్స్ అండ్ నాలా ఇంకా సఫర్ అవుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు వరకు ఎవరు ఏ సింగర్ కూడా నాకు అంటే లైక్ మాకు ఇలా ఇబ్బంది అయిందని వీడియో పెట్టలేదు. వై నువ్వు? కెరియర్ నేను పనంగా పెట్టాను, వాళ్ళు పెట్టలేదు. సో దే ఆర్ స్కేర్డ్ అబౌట్ దేర్ కెరియర్స్. అండ్ సెకండ్ థింగ్ దే కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. రియాలిటీ షో అంటే ఇలానే అవుతుంది, మనం ఎందుకు వెళ్ళాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సింగర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు అయింది, నువ్వు చేయించుకున్నావు అనరు, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు అనరు. సో ఫస్ట్ అదొకటి. తెలుగుగా మాట్లాడుతున్నావు. బికాస్ విని 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 నాకు ఇంకా హ్యాడ్ టు స్పీక్ అవుట్. సో యూ కాన్ గో టు సమ్మన్ అండ్ విక్టిమ్ బ్లేమ్ చేయలేరు ఎప్పుడు కూడా. నేను ఎందుకు వెళ్ళానో కూడా రీజన్ చెప్పాను. ఐ నీడెడ్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఐ నీడ్ ఎక్స్పోజర్, ఐ నీడ్ మోర్ ఈవెంట్స్, ఐ నీడ్ మోర్ రికార్డింగ్స్. ఒక్క పాయింట్ మీద నేను వెళ్ళాను. సో అక్కడంతా ఆపోజిట్ జరిగింది, రివర్స్ జరిగింది కాబట్టి నేను అన్యాయం బయట పెడుతున్నాను. సో ఆ రీజన్ మీరు అర్థం చేసుకోవాలి. అంత డిపెండెన్సీ ఉన్నా కూడా దీని కెరియర్ పనంగా పెట్టి మరి వీడియో చేసి అంత ఎక్స్పోజ్ చేసింది. సో మీరు అది ఆలోచించైనా నాకు కొంచెం సపోర్ట్ చెయ్యాలి. బికాజ్ నేను ప్రూఫ్స్తో కూడా బయట పెట్టాను, ఊరికే కూడా చెప్పలేదు, ప్రూఫ్స్తో బయట పెట్టాను. అలాంటప్పుడు యూ కాంట్ స్ప్రెడ్ హేట్. సపోర్ట్ అయినా చేయకండి బట్ డోంట్ స్ప్రెడ్ అన్నెసెసరీ హేట్. అదే నిన్ను ఇంకొకటి కూడా అనడం జరిగింది, లైక్ ఎందుకమ్మా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు, ఎందుకు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని ఇది చేస్తున్నావు అని కూడా అన్నా. దానికి ఏం రిప్లై ఇస్తావు? బికాస్ ద మోర్ ఇంటర్వ్యూస్ ద మోర్ రీచ్ టు పీపుల్. అంతే. సో ఇంకా చూస్తారు, ఇంకా రియలైజ్ అవుతారు, నేను ఇంకా కొత్త పాయింట్స్ మాట్లాడుతున్నాను. సో దట్స్ ది ఓన్లీ రీజన్. ఎప్పుడు ఆపుతావు ప్రవస్తి అంటే? నాకైతే అపాలజీస్ అవేం కూడా అవసరం లేదు. సో యాజ్ ఐవ్ సెడ్ అందరూ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను. ఐ వోంట్ స్టెప్ బ్యాక్. అఫ్ కోర్స్ హేట్ కామెంట్స్ చాలా ఉంది, హేట్ ఉంది, కానీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను హేట్ అంతా కూడా. బికాస్ వాళ్ళకి తెలీదు, నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవాలని పేరెంట్స్ కూడా అందరికీ ఫోన్లు